ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇయ్యాల మన మర్విన్ వాళ్ళ తమ్ముడి బర్త్డే. ఇదా ఇన్ని టికెట్లలో నాకు ఫస్ట్ 100 రూపాయల నోట్ వచ్చిందా? ఒక్కలు ఆధార్ కార్డులు కథా కార్ఖానా అల్ల మేము అందరం దొరికితే నా బుచ్చ నీళ్ళు కింద వరదే పోతుంది. వెరీ గుడ్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఇక్కడ నుంచోండి. హాయ్, వెల్కమ్ టు మర్విన్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన మర్విన్ వాళ్ళ తాముంది ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా మనం అయితే హైదరాబాద్ వెళ్తున్నాము. మనతో ఎవరెవరు వస్తాలంటే అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇయ్యాల మన మర్విన్ వాళ్ళ తమ్ముడి బర్త్డే. హైదరాబాద్ పోతున్నాం. అందరు కంపల్సరీ విష్ చేయండి, మర్చిపోకండి. ఓకే, ఎవరెవరు పోతున్నారు? ఇంకా ఎటు వెళ్తున్నారు రజనీ గారు? ఇవాళ ఆర్యన్ బర్త్డే కదా, సో బర్త్డేకి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. హ్యాపీ బర్త్డే ఆర్యన్. I wish you many more happy returns of the day. హైదరాబాద్ జారే ఆర్యన్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్ పోతాను ఇవాళ. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ ఆర్యన్. ఓకే ఓకే, స్టార్ట్ అయిద్దామా ఇక? ఓకే, మేమైతే ఒక బస్సు ముందు పోయింది, సో కార్లో అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు వెళ్తుంటే అన్నీ చూపిస్తా అంట, ఏమేమి ఎట్లా పోతున్నాము, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం ఏందనేది. బాయ్ బాయ్. దేశరాజపాలెం నుంచి వెళ్ళి బస్సులో బయలుదేరుతాను. స్టార్ట్ అయినాం. కొంచెం మేము ఇచ్చే గిఫ్ట్ కొంచెం సతాయించింది, దాంతో కొంచెం తిప్పులు అయింది, వాళ్ళకి చెమటలు పట్టినాయి. ఏ సార్ అందరూ తిన్నారా లేకపోతే పట్టుకుని ఎక్కుతాలా బస్సు? సాగర్ దగ్గర వెళ్దాం, సాగర్ దగ్గర మంచిగా ఉంటది. అక్కడ ఎర్రగడ్డ దగ్గర పికప్ అవుతారు. అక్కడ ఆవిడే అన్న తినడే సాగర్ దగ్గర. బయలుదేరి ఏంద్ర అందరు తలకాయలని కిందికి వేసి ఏం చేస్తారా ఫోన్లల్లా? మరి సాగర్ అయితే ఈ లోకంలో లేరు. బా ప్రకాష్ బా, ఆర్ యు హ్యాపీ? నమస్తే తమ్ముడు నమస్తే. ఏం సంగతి చెప్పారా? అంత మంచిగా అంత మంచిగా తమ్మి. పోతారా? బర్త్డే ఫంక్షన్ పోతున్నాం. ఆర్యన్ 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 అరేంటి పోతాలా? ఆర్యన్ బర్త్డే. వీళ్ళిద్దరు వాదినే మాట్లాడరు. చాలా రోజుల తర్వాత కూర్చున్నట్టు ఒక పక్క సప్పుడు చేస్తలేరు. మౌనిక హాయ్ రా. శ్వేత హాయ్. బాగున్నా శ్వేత? ఇక స్పెషల్ ఇక ఈయన ఆనంద్, ఆమె కిట్టు మన వీడియోలలో కూడా ఉన్నది. కాదు మీరిద్దరు గన్ను రోజులు పెట్టచ్చు, మీరిద్దరు ట్రిప్కి పోతారా ఏంది చెప్పి పరిశాన్. రెండు సంవత్సరాలకే గన్ను బరువు అయిపోయినా మీకు? మనసులో వేర్ ఈస్ గన్ను? ఏ గన్ను మమ్మీది వెనక నిన్ను ఎత్తుకునేదే వాడు. అంటే మీ అన్నని కలవరా ఇక్కడ? యువర్ బ్యాచిలర్ ఏముంటది? మడల్ 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 బా టికెట్లు ఇస్తానా బా అందరికి?
కాబట్టి ఇద్దరు తక్కువ తీసి ఎవరి వాళ్ళకి ఇస్తా స్నాక్ కాదు కాదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పిన అందుకే ఏసీ కోచ్లలో లేదు తమ్ముడు ఏ రాజ్యాంగంలో తమ్ముడు ఏసీ కోచ్లలో టికెట్లే తమ్ముడు ఆధార్ కార్డు అడుగుతాడు అట్లా కాదురా బస్సా కాదా ఆధార్ కార్డు ఉన్నదా లేదా మీకు అన్ను మిమ్మల్ని వదిలిపెట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఆడ వాళ్ళు కోరుకునేది అదే హ్యాపీగా ఉండాలనే మీరు శిక్ష మేడం మీ పిల్లల్ని మీరు వదిలిపెట్టి కపుల్స్ కూర్చున్నారు ఇక్కడ ఎంజాయ్ టికెట్ టికెట్ ఆధార్ కార్డు ఏసీ కోచ్ పైసలు ఆధార్ కార్డు ఒక ఫుల్ టికెట్ పైసలు పైసలు ఇస్తారా పైసలు ఇదే మంచుకున్నారు మీరు అది పని చేయాలి లేవు అలా వాళ్ళ లేవులో నువ్వు కాదు లేవు 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 వీళ్ళు బీఆర్ వాళ్ళు ఉన్నారు ఒకటి ఆధార్ కార్డు ఒక ఫుల్ టికెట్ బాబు పైసలు ఇస్తే నేను టికెట్ ఇస్తా అర్థమైనా టికెట్ కూడా నీకే ఇస్తాను ఆడవాళ్ళు 36 ఇట్లా అన్న వస్తాను ఆడికి వస్తాను ఒక్క నిమిషం బాబు టికెట్ 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 అమ్మా బ్యాలెన్స్ చేసి పెడతాను ఫోన్లో డబ్బులు ఫోన్ ఇస్తారా అన్న టికెట్ ఏందా ఇది ఆడవాళ్ళు అంటే ఇప్పుడు లేడీస్ అంటే ఆధార్ కార్డు ఇస్తారంటే అలవాటు పడ్డారు మగవాళ్ళు కూడా ఇస్తారు ఏం చేయాలి పైసలు 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 ఇదే పరిస్థితి బస్సు ఎక్కితే పరిస్థితులకి ఇట్లా ఉన్నాయి ఏడున్నారో ఏందో హాఫ్ టికెట్స్ లేవా లేవా బసా బాబు బసా డ్రైవర్ సాబ్ పైసలు లేవాట ఎవరు మేము చెప్పాలా మరి మీ మమ్మీ డాడీ అని ఎట్లా వెళ్తే బసా దింపుడే దానికోసం స్పెషల్ బస్ ఇది స్పెషల్ కండక్టర్ ఇది ప్రైవేట్ బస్ కాటి కొడతాను గవర్నమెంట్ బస్ అయితే కొట్టాం టికెట్ ఇక ఇదే ఇక ఇన్ని టికెట్లలో నాకు ఫస్ట్ 100 రూపాయలు నోట్ వచ్చిందా ఒక్కరు ఇవ్వాలి ఆధార్ కార్డులు కథాకారకాన ఇక బ్యాగు పెన్ను ఇది ఉంటే చాటం ఇవే ఐడెంటిటీ ఇవేమున్నాయి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు మీరు కండక్టర్ ఇంత సెటప్ పెట్టుకున్న కండక్టర్ లెక్క కనబడతలేనా బాబే పాప టికెట్ బుజ్జి పాప ఇంకా పావు టికెట్ అయ్యేది పావు టికెట్ ఎంత టికెట్ పైసా టికెట్ 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 మిల్కీ కూడా ఆధార్ కార్డు మాకు కూడా ఉన్నాయి ఆధార్ కార్డు బిస్కెట్ ప్యాకెట్ మొత్తం లోపల పొల్లు పొల్లు అయిపోయింది ఆడాడు పిసికి పిసికి మొత్తం ఇగో కాదు 5 రూపాయలు చిల్లర లేవని బిస్కెట్ ప్యాకెట్లు ఇక వచ్చిందే లాభం బాబాయ్ బాబు టికెట్ నవ్వుతాడు టికెట్ అంటే టికెట్ లేవా టికెట్ ఏందా బస్ అనుకుంటాలా లేకపోతే పాతిన కోసం కొట్ట అనుకుంటాలా ఒకళ్ళు బిస్కెట్లు ఇస్తాళ్ళు ఒకళ్ళు అది ఇస్తాళ్ళు ఒకళ్ళు ఫోన్లు ఇస్తాళ్ళు బస్సు దిగిపోతే నేను ఉండిలా నేను కండక్టర్ నౌకర్ బంద్ చేస్తా కండక్టర్ నౌకర్ బంద్ చేస్తా సార్ టికెట్ సార్
నాకు ఫ్రీ ఎందుకు సార్ హ్యాండిక్యాప్ రా సార్ హ్యాండిక్యాప్ రా సార్ ఒకసారి చూపండి సార్ అయితే 100% ఈయనకి టికెట్ కొట్ట ఆయనకి పెళ్లి కాలేదు సార్ హ్యాండిక్యాప్ ఆయన మరి మామూలుగా ఉండదు కదా ఫ్రీ సార్ పాసమా టికెట్ వాడే పుణ్యానికి వస్తాడు హ్యాండిక్యాప్ అని చెప్పుకుంటాడు నువ్వు వాడిని ఫోన్ పే కొట్టావు అయితే ఫోటోనే చూసిపోయింది అంటే ఒకటే రోజులు అప్లై అవుతుందా స్పాట్ వచ్చింది గ్రామ పంచాయతీలో మా వాళ్ళు అప్లై చేసి వచ్చేసిందా అదే దానికోసం సార్ సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డు కాదు ఇట్లాంటిది ఒక ఫామ్ ఉంటుంది ఫ్రూట్ ఉంటుంది ఏమైంది ఏందనేది మనం టిఫిన్ చేసే కాడ అవుతాం అంతే పిల్ల ఎవరు రాయుడు టికెట్ ఇదే ఉరుకురాను లోపలికి ఎవరు రాయుడు ఇదే టికెట్ పట్టుకురానికి వెళ్ళలేదు బస్సులా మాంసిగాడు వాడే తీసుకోలే ఇంకా అదే మరి బయటకు పోరే ఎవరో రే ఇప్పుడే ఈ కార్లకు ఎంటర్ అవుతున్న కిట్ మేడం ఫోన్ పక్క ఇక మాకు బతుకు మీద ఆశ ఉన్నది కొద్దిగా పోరగాళ్ళు అల్లంలో ఇంటి వెనక నా 2 కొడుకులు ఎదురు చూస్తారు దాని కొడుకు బిడ్డ ఓ మేడం వాళ్ళ పాప ఆ బస్సులో ఉంది అందరికి పోరగాళ్ళు సంసారం ఉంది భద్రంగా తీసుకుంటే భద్రంగా నాకు లేదు ఏం కాదు పోనీ మీ అయ్యా ఏడవరా మా అయ్య లేడు మా అయ్య లేడు ముచ్చటైందానంటే నేను చక్కగా నడపనండి ఇంకా తెలియదా మళ్ళీ ముచ్చట ఏంటంటే బ్లూటూత్ డ్రైవర్ గారు ఏమైందా ఆన్ చేసి పెట్టిందా బ్లూటూత్ ఆన్ చెప్పారు ఇంకోటి నేను స్విమ్మింగ్ సూట్ తెచ్చుకుంటున్నా బ్రో నువ్వు ఫ్యామిలీ ప్యాక్ అంతా బయట సిమ్ సూట్ అయితే మొన్న ఏమైంది తెలుసా రాజుని నేను చెప్తాను మొన్న ఒక రీసార్ట్ పోయాను మేము ఫ్రెండ్స్ అంతా అంటే మన ఫ్రెండ్సే అల్లం మేము అందరం దొరికితే నా బొచ్చ నీళ్ళు కింద పోయినాయి వరదే పోతుంది మేమందరం ఒకటేసారి దొరికితే మొత్తం మీదికి ఎక్కిపోయినాయి కదా కృష్ణ అంతే సుందరే భారత సుందరే అన్నట్టు టైర్ తోటి అన్న నేర్చుకోరాదు సింపి జరా అత్తది టైర్ తోటి టైర్ మొత్తం ఫైనల్లీ వచ్చేసిన మా మార్విన్ తమ్ముడు వాళ్ళ బర్త్డే ఇయ్యాలా మార్విన్ తమ్ముడు వాళ్ళ బర్త్డే మొత్తానికి అయితే వచ్చినాం లొకేషన్ చూపెట్టు మళ్ళీ బర్త్డే వరకు మళ్ళీ కంపల్సరీ ఉంటాం బాయ్ ఎయిర్పోర్ట్ దాటొచ్చాం ఇదా కంట్రీ రిసార్ట్ ఇండియన్ కంట్రీ కంట్రీ రిసార్ట్స్ అని ఉంది అంతే కంట్రీ రిసార్ట్స్ అని ఉంది అంతే కంట్రీ రిసార్ట్స్ అని లేదా కంట్రీ రిసార్ట్స్ అని ఉంది కానీ మనమే పెట్టుకోవాలి ఇండియన్ కంట్రీ అని
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చినాక ఏమంటే ఈ కాయలు కనబడ్డాయి. ఈ కాయలు కనబడ్డాక తెంపుదామని చూస్తే పాప సెక్యూరిటీ మొత్తం మమ్మల్ని చూసుకుంటూనే ఉన్నాడు. ఈ ఫస్ట్ ఏం రానంటే హిందీలో మాట్లాడిండు, పైసల గురించి మాట్లాడాక కథ తెలుగులో మాట్లాడిండు. అది ఏంది టబ్బో ఇక తెలిసింది. ఆయన ఫస్ట్ గుంజినట్టు గుంజిండు, తర్వాత ఇసిపెట్టిండు. మీరు కార్ దిగిలా ఫ్లైట్ దిగిలా? అసలు ఫ్లైట్ దిగి కార్ లో ఇక్కడ దాకా ట్రావెలింగ్ పిల్లకాల నౌకర్లు వచ్చినాయి సాఫ్ చేస్తారు చూడు. ఇలా జస్ట్ 3 రోజులే, మాదైతే సంవత్సరం మళ్ళీ పడ్డేదాకా. ఇక 3 రోజులు సరిపోయి సరుకు సామాగ్రి అంతా చదువుకొని వచ్చినాం. మీకు రేపు పొద్దుగల పొమ్మన్నాడు 3 రోజులు ఏమన్నా లేదు. నేనైతే మళ్ళీ బర్త్డే దాకుంటా అని చెప్పిన. ఇంకో 2 అంగిలు తెల్ల అంగిలు ఇప్పిస్తా అని చెప్పిండు. చాలు ఇంకేంది, నీడ పట్టుకు చాలు, నీడ పట్టుకు నాకంతే. గోయింగ్ దెన్ అట్ట తిరిగింగు, ఇటు రానే రానింగు. ఓడిపోతే పనిష్మెంట్ డాన్స్ ఓకేనా.
ఓకే గేమ్ ఏంటి అంటే నేను నంబర్స్ అడుగుతా మీరు నంబర్స్ చెప్పాలి కాకపోతే 3 4 వెరీ గుడ్ ఓకే అట్లా కాకుండా కొంచెం ఫోకస్డ్గా ఓకే రెడీయా అర్థమైంది కదా ఓకే సీరియస్గా స్టార్ట్ చేస్తున్నాం 1 2 ఏం సార్ అంతసేపు ఆలోచించారు ఓకే 2 4 1 2 3 4 5 వెరీ గుడ్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ రండి ఇక్కడ నుంచోండి ఇక్కడ నుంచో అక్కడ నుంచో 2 3 4 వెరీ గుడ్ 3 తర్వాత 4 ఈ అక్కకు మస్తు అర్థమైంది జరగాక 4 5 వెరీ గుడ్ ఇట్లా అక్క దాక్క అయ్యా అక్క పక్కన మిగతా వాళ్ళందరూ రండి జెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం 2 3 మీరు అందరూ ఇటు రండి సార్ నేను అట్టు రాలేను కదా జరుగురు కొంచెం వెనకకి ముందరికి జరుగురు మన వాళ్ళందరూ సార్ అట్లా మంచిగా నిమ్మలంగా ఉండండి రండి కుమార్ గారు మీరు ఎంత టాలెంట్ అని తెలుసుకోండి 2 3 ఏమంటారు అక్క తర్వాత కానియండి కవరింగ్ వద్దు కానియండి 4 5 జల్దీ చెప్పు 1 minute 2 3 4 5 6 7 కిడ్స్ అంతా వెనకకి జరుగుతుంది రెడీ హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే దేశరాపల్లికి రిటర్న్ వచ్చేసినాం. 3:34 అవుతుంది.
ఆర్యన్ బర్త్డే. హలో బాబు, ఎటు పోతారు బాబులు? గమ 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 ఉరుకుతాళ్ళు అగ్గో. మరి మనం బర్త్డే పాటు ఎట్లా ఎంజాయ్ చేసినాం ఏంటంటే మన ప్రేక్షకులకు తెలియద్దా? ముందుగా ప్రేక్షక దేవులందరికీ దండాలు. మస్తు నిద్ర వస్తుంది. ఎక్కడ మంచం దొరుకుతాడో అనుకుంటాం. ఎందుకంటే నిన్న మొన్న నైట్ అంతా నిద్రలేదు సరిగా. ఆర్యన్ బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసినాం, అంతేనా కదా? అసలు ఆ ఫుడ్ రెసిపీలు జిందగీలో చూడలేదు. ఆ స్టార్టర్స్ అయితే ఒక 15 రకాల స్టార్టర్స్ పెట్టిళ్ళు. అది ఏందో నాకు పేర్లు కూడా తెలియదు. ఏదైతే చంపుడే అయిపోయింది. కాదు, ఒకటి తిందామనే టైంకి ఇంకొకటి అత్తనే ఉన్నది. దాని పేరు తెలియదు, ఏం తెలియదు సార్ అనేది వస్తున్నది. కానీ ఇట్లాంటి బర్త్డే పార్టీకి వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైము. ఇప్పటి వరకు వెళ్ళలేదు కూడా. మీరు వెళ్ళా? మాది కూడా ఫస్ట్ టైం. ఇంకెవరైనా బర్త్డే ఇట్లాంటి ఏమైనా బర్త్డే చేసుకుంటే వెళ్ళి ఆ రిసార్ట్లా స్విమ్మింగ్ పూల్, ఆ ఎగురుడు, ఆ దొనుకుడు బీభత్సమైన ఎంజాయ్ చేసినాం. కానీ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. బస్సులో వచ్చేటప్పుడు కూడా మా పిల్లలు పెద్దలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేసారు. వికెట్లు అవుట్ అందరి వచ్చేటప్పుడు అందరు పడుకున్నారు. ఆల్మోస్ట్ ఎవరు తెలియట్లేరు, ఎందుకంటే ఎవరికి చక్కగా నిద్ర లేదు. బర్త్డే పార్టీ అయిపోయేసరికి 3 అయింది. ఆ 3 గంటలకు పండుకొని 1-2 గంటలు పండుకొని మళ్ళీ అందరిని లేపి మళ్ళీ బస్సులు ఎక్కి మళ్ళీ ఇడికేసరికి ఈ టైం అయింది. ఇంకొక విషయం తెలియదు, రేపు మార్నింగే షూట్ ఉన్నది. సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ షూట్కి రెడీ కావాలి. ఎందుకంటే మళ్ళీ ప్రేక్షకులకి ఇంకొక ఎపిసోడ్ ముందుకు రావాలి కాబట్టి రేపు మార్నింగే లేచి 5:30కి మళ్ళీ షూట్కు రెడీ అయ్యి మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తాము. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాము. అది కూడా మీకు బిహైండ్ ద సీన్స్ వస్తాయి నెక్స్ట్ వ్లాగ్లో, ఏం షూట్ జరుగుతుంది అనేది. ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మార్విన్ వీడియోస్ అండ్ మార్విన్ వ్లాగ్స్. ఇట్లాంటి పార్టీలకు మీరు పోయేది ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంతే.